ఫ్రెండ్స్, గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఏకంగా 99 పరుగుల తేడాతో గెలుపొందింది. నిజం చెప్పాలి అంటే ఈ సీజన్‌లో వరుసగా ఓటమి పాలయ్యి ఏకంగా 4 మ్యాచుల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు మళ్ళీ తిరిగి పుంజుకోవడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా బౌలింగ్‌లో అశ్విని కుమార్ అలాగే బ్యాటింగ్‌లో తిలక్ వర్మ ఇద్దరు కూడా దుమ్ము రేపేశారు. ఇక ఒకానొక దశలో ముంబై జట్టు ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అనుకునే టైంకి మొత్తం ఆట గమనాన్ని వాళ్ళ వైపు మార్చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఎక్కడో 9వ స్థానంలో ఉండాల్సింది కాస్త 7వ స్థానానికి ఎగబాకింది. ప్లస్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే దాదాపుగా -4 ఉండాల్సిన ముంబై ఇండియన్స్ జట్టు నెట్ రన్ రేట్ అనేది చాలా అద్భుతంగా పుంజుకుని పాజిటివ్‌లోకి వచ్చింది. అంటే 0.0 దగ్గర తను ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఉందన్నమాట 4 పాయింట్లతో. అయితే ఇక ఇప్పుడు గుజరాత్ జట్టు జస్ట్ 2 పాయింట్స్‌తో ముందుంది. అంటే నెట్ రన్ రేట్ అనేది వాళ్ళకి నెగెటివ్‌లో ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే గుజరాత్ తప్ప మిగతా అన్ని జట్లు కూడా అంటే టాప్ 5 లేదా టాప్ 6 జట్టులో చూసినట్టయితే అన్నీ కూడా పాజిటివ్ నెట్ రన్ రేట్‌తోనే ఉన్నాయి. అలాంటిది ఒక గుజరాత్ మాత్రం నెగెటివ్ నెట్ రన్ రేట్‌తో ఉంది. సో, ఇక ఫర్దర్‌గా గుజరాత్ జట్టు గనక ఆడినప్పుడు ఓడిపోయినా, లేదంటే చాలా తక్కువ స్కోర్‌తో గెలిచినా కూడా పెద్దగా ఫలితం ఉండదు గుజరాత్ జట్టుకి. ఇదే నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు రాబోయే 2 మ్యాచుల్లో గెలిచినప్పటికీ కూడా ఎక్కడో టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది. దానికి తోడు ఇప్పుడు పంజాబ్, ఆర్‌సీబీ ఈ 2 జట్లు కూడా ఎక్కువగా ఓటములు లేకుండా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా. ఇక ఈ రాజస్థాన్, హైదరాబాద్, బెంగుళూరు, పంజాబ్ ఈ 4 జట్లతో ఇప్పుడు ముంబై జట్టుకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. ఇక చెన్నై, లక్నో, కోల్కతా ఈ 3 జట్లు ఈ జట్టుతో పాటుగా గుజరాత్ జట్టు ఆల్మోస్ట్ ఈ సీజన్‌లో వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గుజరాత్ జట్టు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుంచి ప్రతి జట్టుకి కూడా ప్రతి మ్యాచ్ అనేది ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఎందుకనంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ అనేవి కేవలం గెలుపు కోసం మాత్రమే చూస్తే, ఇక నుంచి జరగబోయేది అత్యద్భుతమైన నెట్ రన్ రేట్ అంటే భారీ తేడాలతో గెలుపుని సాధించాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌ని చెన్నై జట్టుతో ఆడుతుంది. ఇక ఈరోజు మ్యాచ్‌ని గనక మనం గమనిస్తే హైదరాబాద్ జట్టు తలపడుతుందనమాట. సో, హైదరాబాద్ జట్టు ఎవరితో తలపడుతుంది అంటే చెన్నై జట్టుతోని తలపడుతుంది. సో, చెన్నై జట్టుకి మంగళవారం అలాగే గురువారం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి చెన్నై జట్టు ఈ 2 మ్యాచ్‌ల్లో ఏదో ఒక దానిలో ఓడిపోతే మాత్రం చాలా ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సిందే. అలా కాకుండా ఒక మోస్తారు తేడాతో గెలిచినా కూడా మళ్ళీ స్టిల్ ఐపీఎల్ రేస్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు చెన్నై జట్టు గెలుపు మీద అటు గుజరాత్, ఇటు ముంబై జట్ల పాయింట్ల పట్టిక స్థానాలనేవి కూడా ఆధారపడి ఉంటాయి. కానీ ఈ 99 పరుగుల తేడాతో ముంబై జట్టు మ్యాచ్ గెలవడం అనేది వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చిన విషయం.